భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ప్రకటించింది. రాబోయే సీజన్లో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఉండే వర్షాకాలం సీజన్లో సగటు వర్షపాతం కన్నా కూడా ఎక్కువ వర్షాలు కురుస్తాయని రైతు సోదరులకి గుడ్ న్యూస్ అందించింది. సహజంగా భారతదేశంలో సగటును చూసుకుంటే 870 మిల్లీమీటర్లు అంటే 87 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాలి. అయితే కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ, కొన్ని ప్రాంతాల్లో తక్కువ ఉంటుంది. కానీ సగటు వర్షపాతం అది. ఆంధ్రప్రదేశ్లో ఈ సగటు వర్షపాతం కనుక తీసుకుంటే గడిచిన 3 దశాబ్దాల్లో సగటు వర్షపాతం 87 సెంటీమీటర్లుగా ఉంది. దీనికన్నా కూడా 105%, సగటు 100 అనుకుంటే 105% దాకా ఇంకా 5% అదనంగానే వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం కూడా స్పష్టం చేసింది. ఒక్క బీహారు, తమిళనాడు ఈ రాష్ట్రాల్లో అయితే సగటు కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఇక మిగిలిన భారత్ మొత్తం సగటు వర్షపాతం కన్నా కూడా ఎక్కువే వచ్చే అవకాశం ఉంది. దీనికి అనేక సాంకేతిక కారణాలను పరిశీలించారు. నవంబర్ నుంచి మార్చి వరకు హిమాలయాల ప్రాంతాల్లో మంచు తక్కువగా ఉండడం కూడా దీనికి కారణంగా చెప్తా ఉన్నారు. ఎల్నిలోను, లానినో లాంటివి వచ్చే అవకాశం ఏమాత్రం లేదు. వచ్చే సంవత్సరం కూడా వ్యవసాయానికి వర్షాలు బాగా అనుకూలిస్తాయి అనే రిపోర్ట్స్ భారత ఆర్థిక రంగానికి కూడా ఒక మంచి పుష్ ఇచ్చాయి. ఎందుకంటే ఇప్పటికే జీడిపిలో మనం 18% దాకా వ్యవసాయ రంగం, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలే ద్వారానే వస్తూ ఉంది. దీనివల్ల వ్యవసాయ రంగాన్ని తీసివేసే అంత లేదు. ఇప్పటికే 60 కోట్ల మందికి ఇదే ఉపాధి. స్వతంత్రం వచ్చిన కొత్తలో అయితే 96% దాకా వ్యవసాయ రంగం నుంచి ఆదాయం వచ్చారు. వ్యవసాయ రంగం నుంచి వచ్చిన వారే పారిశ్రామికవేత్తలుగా ఎదిగారు. రకరకాల ఐటీ కంపెనీలు పెట్టారు, అన్ని కంపెనీలు పెట్టారు. వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకే కాదు ఆహార సంక్షోభం కూడా తలెత్తే అవకాశం ఉంది. వచ్చే ఏడాది అయితే మంచి వర్షాలు కురుస్తాయి అనే గుడ్ న్యూస్ భారత వాతావరణ శాఖ అందించింది. దీని మీద మరిన్ని అప్డేట్స్ స్కైమెట్ కూడా రిలీజ్ చేయబోతా ఉంది. ఆ తర్వాత మనం మరో వీడియోలో తెలుసుకుందాం.